సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ప్రజాప్రభుత్వం, ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన ప్రజాప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గ్రామాలలో ఎంతోమంది ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల వల్ల సన్నబియ్యం తినలేని పరిస్థితులు. సో వాళ్ళ కళ నెరవేర్చిన ఘనత ఈరోజు మన ప్రజాప్రభుత్వంది. ఈ సన్నబియ్యం ప్రజలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా ఇవ్వడం ఈరోజే దేవరకద్ర నియోజకవర్గం మన తాటికొండ గ్రామంలో ప్రారంభించడం జరిగింది. మీరు చూస్తూ ఉంటే ఈరోజు జనాలు తండోపతండాలుగా ఈరోజు తరలి వచ్చి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికినందుకు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా బడుగు బలైన వర్గాలకు అన్ని రకాలుగా అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మరొకసారి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిరూపించుకున్నామని కూడా గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో పేదోళ్ళకు కూడా అన్ని రకాల ఆర్థికంగా, అదేవిధంగా ఆహారపరంగా, ఆహార భద్రత పరంగా కూడా వాళ్ళకు హక్కులు ఉండాలని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి పేదోళ్ళకు అందరికీ కూడా అండగా ఉన్నది. ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్కీమ్ లేదు. ఈ మొట్టమొదటిసారిగా మన తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మా పేద కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఆలోచన చేసి, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సన్నబియ్యం కార్యక్రమాన్ని మన ఉగాది పండుగ రోజు లాంఛనంగా హుజూర్ నగర్లో ప్రారంభించడం జరిగింది. ఈరోజు అన్ని గ్రామాలలో, తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలలో మేము ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సన్నబియ్యం 6 కిలోల సన్నబియ్యం ఎక్కడ కూడా అంటే అవినీతి తావు లేకుండా, అక్రమాలకు తావు లేకుండా పేదోళ్లకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం కార్యక్రమాన్ని ఈరోజు మేము లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి అన్ని రేషన్ షాపులలో కూడా ఈరోజు ఈ సన్నబియ్యం ఇవ్వబోతా ఉన్నాం. దాదాపు ఇక్కడనే మన భూత్పూర్ మండలంలో దాదాపు 12,006 రేషన్ కార్డ్స్ ఈ గ్రామంలో ఉన్నాయని చెప్పి కూడా ఈ భూత్పూర్ మండలంలో ఉన్నాయి. ఆ 12,006 రేషన్ కార్డుల ద్వారా ఒక్కొక్కరికి కుటుంబంలో ఉన్న నలుగురు ఉంటే నలుగురు 24 కిలోల సన్నబియ్యము ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా రేషన్ కార్డ్స్ గత పాలకులు 10 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. మేము అధికారంలోకి వచ్చినాక ఈరోజు కొత్త రేషన్ కార్డ్స్ అడిగిందే తడువుగా అర్హత గల వ్యక్తులందరూ కూడా కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ నిరంతర ప్రక్రియను కూడా మా మంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి ఇంతటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా ప్రజాప్రభుత్వానికి నా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.